హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు రెసిపీ వచ్చేసి చిత్రాన్నం చూపించబోతున్నాను. శ్రీశైలం మల్లికార్జునికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి. శివరాత్రి రోజు ఈ ప్రసాదాన్ని చేసి పెట్టండి, దేవుని ఆశీర్వాదం పొందండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. చిత్రాన్నానికి ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఈ సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. సిమ్లో పెట్టి వేయించుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొంచెం వైట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూసిన విధంగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ఇవి ఒకసారి మంచి వాష్ చేసి పెట్టుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 2 స్పూన్ శనగపప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇలా శనగపప్పు వేసుకున్న తర్వాత 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత రైస్ అనేది ఈ విధంగా ఉంటుంది చూడండి, ఇలా పొడిపొల్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చిత్రాన్నాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఓ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ కానివ్వాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. 2 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు 2-3 ఎండుమిర్చి చీల్చి వేసుకోవాలండి. ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత 1 స్పూన్ మిరియాలు వేసుకోవాలి. దీనికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మంచిగా వేగదండి. సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 1 మినిట్ తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి. మీకు నచ్చితే కాజు కూడా వేసుకోవచ్చండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగుతున్నప్పుడు 1 స్పూన్ ఆవపిండి వేసుకోవాలండి. ఆవాలు వేయించి పొడి చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఆవపిండి ఇది కంపల్సరిగా వేసుకోవాలండి. 1 స్పూన్ ఆవపిండి, చిన్న కప్ అంతా కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు అండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఈ చిత్రాన్నం అనేది వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం అండి. వెంకటేశ్వర స్వామికి కూడా ఇది నైవేద్యంగా మనం పెట్టొచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఓసారి కలుపుకుందాం. కలుపుకొని మనం ఉడకబెట్టుకున్న రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకుందామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, చిత్రాన్నం రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.